నిన్న నటుడు మోహన్ బాబు గారు అతి దారుణంగా మీడియా ప్రతినిధులపైన దాడి చేయడం అంతా కూడా చూసాం. ఈ రోజు ఫిలిం ఛాంబర్ దగ్గర కొంతమంది జర్నలిస్టులు అయితే ధర్నాకి దిగారు. ప్రస్తుతం అంతా పాటు మాట్లాడడానికి జర్నలిస్ట్ వసంత్ ఉన్నారు. సార్, ఏంటి అసలు నిన్న ఆయన కొట్టిన దెబ్బలకి ఆసుపత్రి పాలయ్యాడు ఒక ప్రతినిధి, అసలు ఎలా చూడొచ్చు దీన్ని? బట్ నిజంగా దీన్ని మీడియా ప్రపంచం అంతానే కాకుండా సామాన్య ప్రజలందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఒక సెలబ్రిటీ అయ్యింది, క్రమశిక్షణ అని చెప్తూ, క్రమశిక్షణకు మారు పేరు మోహన్ బాబు అంటూ కూడాను ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటారు. కానీ కేవలం జర్నలిస్టులు అందరూ, నిన్న మీడియా మిత్రులందరూ కూడాను ఆ గేట్ బయటనే ఉన్నారు. ఎందుకంటే అది వాళ్ళ అంతర్గత విషయం, ఆ ఫ్యామిలీలో విషయం. విష్ణు కూడాను దీనికి సంబంధించి మా ఫ్యామిలీ విషయాన్ని మేము సమర్థించుకుంటాం, మేము పరిష్కరించుకుంటాం, దీన్ని పెద్ద చేయొద్దని చెప్పారు. సో అక్కడికి కూడాను బయట నుండి మాత్రమే కవరేజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మనోజ్ వచ్చాడో, ఆయన గేట్లు పుష్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడో, అప్పటి వరకు జర్నలిస్టులు అందరూ కూడా బయటే ఉన్నారు, మీడియా ప్రతినిధులు అందరూ బయటే ఉన్నారు, గేట్ బయటనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం బౌన్సర్లు కూడా లోపలికి రానివ్వలేదు. ఎప్పుడైతే మనోజ్ వచ్చాడో, అతను దాడి చేయించడమే కాకుండా అతని బౌన్సర్లతో కూడా మీడియా వాళ్ళపైన దాడి చేయించాడని కూడా చెప్తున్నారు. రైట్. అంటే నిజంగా ఇక్కడ విష్ణు బౌన్సర్లకి మనోజ్ బౌన్సర్లకి మధ్య గొడవ జరిగింది. అంటే మోహన్ బాబు ఒక ఆడియో కూడా రిలీజ్ చేశాడు, దాదాపుగా 11 నిమిషాల ఆడియో ఒకటి వచ్చింది. ఆడియోలో ముఖ్యంగా నీ స్టాఫ్కి నువ్వు చెప్పుకో, నా స్టాఫ్కి నేను చెప్పుకుంటా, నా స్టాఫ్ మీద నువ్వు వద్దు, నీ స్టాఫ్ మీద నేను వద్దని చెప్పాడు. కానీ నేను ఒక వీడియో రిలీజ్ అయింది, మోహన్ బాబు మధ్యలో కూర్చొని స్టాఫ్ అందరినీ రౌండ్ సర్కిల్లో నుంచోబెట్టాడు. ఒక్కొక్కరిని కొట్టే ప్రయత్నం, ఒకరితో కొట్టించే ప్రయత్నం చేస్తాను. కానీ నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఇదంతా రాచరికం లాగా ఉండేది. కానీ ఆయన ఏమో క్రమశిక్షణ అని చెప్తారు. కానీ మీడియా మీద నిన్న మనం చూసాం, ఒక మోహన్ బాబు గారు వస్తున్నారని లోగో పెడితే అదే లోగో తీసుకొని ఆ జర్నలిస్ట్ని కొట్టడం అనేది నిజంగా ఆ మైక్ తీసుకొని కొట్టడం అనేది చాలా బాధాకరం విషయం. దీన్ని వెంటనే మీడియా మిత్రులందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో మొత్తానికి ఆయన మీద 307 కేసు బుక్ చేయాలి. డెఫినెట్లీ మీడియాకి అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా మేమందరం బలంగా కోరుకుంటున్నాం. అయితే ఆల్రెడీ మంచి మనోజ్ మీడియాకి, అంటే మా నాన్నగారు చేసిన దానికి క్షమాపణలు అంటూ కూడా మార్నింగ్ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది కదా. ఇప్పుడు ఒక చిన్న విషయం, నువ్వు ఉన్నావు, నిన్ను కత్తితో పొడి చేసి కుట్లేసేసి ఆయింట్మెంట్ రాస్తే సరిపోద్దా? ఆ బాధ నీకు ఉంటుంది కదా, ఆ బాధ డెఫినెట్లీ ఎవరికైనా ఉంటుంది. కానీ ముఖ్యంగా దీన్ని ఈరోజు జర్నలిస్టులు అందరూ ఖండిస్తూ ఉన్నారు, మీడియా ప్రతినిధులందరూ ఖండిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీడియా పైన దాడి అనేది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే మోహన్ బాబు ఎప్పుడు చూసినా సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఛాంబర్ దగ్గర ఉన్నాం, మా అసోసియేషన్ అధ్యక్షుడు వాళ్ళ అబ్బాయి. సో అలాంటి వ్యక్తులే, సమాజంలో పెద్దగా ఉన్న వ్యక్తులే వాళ్ళ అంతర్గత విషయాలను కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళే పోస్టులు పెట్టుకొని లెటర్లు ఇచ్చుకొని, సో సెలబ్రిటీల దగ్గర నుంచి ఒక న్యూస్ వచ్చిందంటే డెఫినెట్లీ ప్రతి ఒక్క మీడియా మాట్లాడతారు. ఎందుకంటే మీడియా బాధ్యత, అది బయటికి చెప్పడం బాధ్యత. సో డెఫినెట్లీ కూడాను ఆ యొక్క హక్కుల్ని, వాళ్ళ హక్కుల్ని మంచి మనోజ్ కూడా మీడియాని తనకి సపోర్ట్గా కూడా అడగడం జరిగింది కదా. సో డెఫినెట్లీ ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరి బాధల్లో ఉన్నా మీడియా అనేది చూపిస్తుంది. డెఫినెట్లీ మీడియా సపోర్ట్గా ఉండదు. అలానే ఉన్నారు, అందులో తప్పే ఉంది. అసలు ఇప్పుడు మనోజ్ కోరాడు, సో మీడియా కవరేజ్ చేయాలి, మీడియా సపోర్ట్ చేయాలి కాబట్టి చేసింది. సో వాళ్ళ అంతర్గత విషయాలన్నీ కూడా ఇంట్లో మాట్లాడుకోవాలి. కానీ వాళ్ళు రోడ్డును పెట్టారు. కాకుండానే కొన్ని బూతు మాటలు కూడా జర్నలిస్ట్వా నువ్వు కొన్ని బూతులు కూడా మాట్లాడారని చెప్తున్నారు. అరే నిజంగానే మనం అందరం చూసాం, ఆయన నిజంగా పెద్ద సమాజంలో పెద్ద వ్యక్తి అయ్యి ఉండి, ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి అయ్యి ఉండి పెద్దగా చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే నేను పెద్ద అని చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి మీడియా పైన మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుచేటు. సార్, రైట్ సార్, మోహన్ బాబు గారు మీడియా ప్రతినిధులపైన దాడి చేయడం అసలు ఏ విధంగా చూడాలి? అండ్ ఇంకొకటి, అసలు మా ఇంట్లో సమస్య మీడియా వాళ్ళతో పని ఏంటి అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఏంటి కరెక్ట్ ఏంటంటారు? అంటే ఒక పాయింట్, మీ ఇంట్లో సమస్య అయితే మేము రామండి, కానీ ఆయన ఒక సెలబ్రిటీ, ఆ మొత్తం కుటుంబం సెలబ్రిటీ. వాళ్ళు పోనీ తలుపులేసి ఇంట్లో కొట్టుకుంటే మేము రాము, కానీ వాళ్ళు బయట రోడ్డు మీద ఫైట్ చేసుకున్నప్పుడు అది మీడియావే కాదు, పర్సనల్ అయినా కూడా ఒక మీడియా బాధ్యతగా మేము కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోవడానికి. అంతకుమించి మేమేమి వాళ్ళ మధ్యలో తగులు పెట్టడానికి వెళ్ళట్లేదు కదా. వాళ్ళ మధ్య ఏం జరిగిందో వాళ్ళే రోడ్డు మీదకి ఎక్కిన సందర్భంలో తెలుసుకుందుకు వెళ్ళాడు మా రిపోర్టర్. ఆ వెళ్ళిన సందర్భంలో ఆయన క్వశ్చన్ వెయ్యబోయే లోపే ఆయన మైక్ తీసుకుని ఎందుకు కొట్టాడో కూడా ఆయనకే తెలియాలి. ఇప్పుడు చాలా సివియర్గా ఆయన డ్యామేజ్ అయ్యింది ఆయనకి, ఆ రిపోర్టర్కి ఐసీయూలో కూడా జాయిన్ చేసి పెట్టారు ఆయన్ని. సో అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి పద్మశ్రీ అవార్డుకి ఎలా అర్హుడు? ఆయన మీద తగిన చర్యలు తీసుకోకపోతే సమాజం ఏ విధంగా తీసుకుంటుంది? అసలు మెయిన్ పాయింట్ ఏంటి? ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయాలని చెప్తున్నారా, లేకపోతే అతనికి ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని చెప్తున్నారా? ఏంటి మీ నిర్ణయం ఏంటి? రెండోనండి. ఫస్ట్ థింగ్, తప్పు చేసిన అరెస్ట్ చేయాలి. అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి అవార్డును అవమానించినట్టు అవుతుంది ఇవ్వడం వల్ల. కాబట్టి ఆ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలి. ఆ అవార్డు ఉన్న వ్యక్తులు సమాజంలో ఎంతో మంచిగా ఉండాలి, ఇంకా కొంచెం సమాజానికి మంచి చేకూర్చే విధంగా మెసేజ్ ఇవ్వాలి. కానీ
నేను సినిమాలో గూండాయిజం చూపిస్తున్నా కాబట్టి నిజ జీవితంలో కూడా గూండాలో ప్రవర్తిస్తానంటే అది హర్షించదగ్గది కాదు, అది అవార్డుని అవమానించినట్టు అవుతుంది. కనుక తప్పు చేసినందుకు ఇక్కడ శిక్ష పడాలి, అటువంటి వ్యక్తికి మనం అవార్డుని వెనక్కి తీసుకోవాలి, అది ఎలిజిబుల్ కాదు అనేసి అంతేనండి. అలాగే ఒక పక్క మంచు విష్ణు గారు కొన్ని వందలాది మంది బౌన్సర్లను పెట్టి కూడా మీడియా ప్రతినిధుల పైన తొయించడం కానీ గెంటించడం ఇట్లాంటివన్నీ కూడా చేయించారు అక్కడ. అతను కూడా ఇప్పుడు మా అధ్యక్షుడిగా ఉన్నాడు. అందుకేనండి, అంటే ఇది ఎవరు చేశారు, ఎవరి ప్రోత్బలంతో జరిగింది మాకు తెలియదు. జస్ట్ మేము న్యూట్రల్, ఎందుకంటే మేము ఎవరి తరపున ఉండము. మీడియా అనేది న్యూట్రల్గా ఉంటుంది, అక్కడ ఉన్న నిజాలు బయటకు వెలకి తీయడమే తప్ప ఒకళ్ళ పక్షాన్ని మేము మాట్లాడడానికి రాలేదు. ఆ నిజాలు తెలుసుకునే సందర్భంలో మా మీద దాడి జరిగింది. అయితే ఇందులో మంచు విష్ణు చేశారా లేకపోతే మోహన్ బాబు గారి ప్రోత్బలంతో జరిగిందా ఎలాగా అన్నది మాకు తెలియదు, కానీ జరిగిన డ్యామేజ్కి శిక్ష పడాలి, మీడియాకి స్వేచ్ఛనివ్వాలి, ఇదే మా కోరిక అంతే. థ్యాంక్ యూ సార్. అరచాలి మోహన్ బాబు వెంటనే, అరచాలి మోహన్ బాబు వెంటనే, అరచాలి మోహన్ బాబు వెంటనే.